క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం మద్యానికి బానిస అయినటువంటి భర్తల వార్తలు విన్నాం. భర్తలు మద్యానికి బానిసై భార్యలను వేధించినటువంటి ఘటనలు విన్నాం. ఇలా నానా రకాల పంచాయతీలన్నీ కూడా మద్యానికి బానిస అయినటువంటి భర్తల గురించి విన్నాం. ఫర్ ది ఫస్ట్ టైం ఒక స్టేట్లో, మన పక్క స్టేట్లోనే ఒక ఊరు మొత్తం భార్యలు మద్యానికి బానిసపడంతో మొత్తం భర్తలందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్న పురుషులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి సంచలన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బోరిగుమ్మ సమితిలో పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందినటువంటి పలువురు పురుషులందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు బుధవారం. సో ఆశ్రయించడం కాదు, వారి గ్రామంలో జరుగుతున్నటువంటి బాధలను కూడా వివరించారు. తమ ఇళ్లల్లో ఉండేటువంటి భార్యలందరూ కూడా మద్యానికి బానిస అయిపోయి తీవ్ర అనారోగ్యానికి గురవడమే కాకుండా తమని ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులతో పాటుగా ఆబ్కారీ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లారు. గ్రామంలోని కొందరు యువకులు 4 ఏళ్లుగా విపరీతంగా అక్కడ సారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. దాంతో విచ్చలవిడిగా ఈ అమ్మకాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మగవారు కూలి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే మహిళలు మాత్రం వారి కష్టాన్ని మద్యానికి దారబోస్తున్నారంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి పురుషులందరూ కూడా వాపోయారు. అంతేకాకుండా వీరందరూ ఆ సారాకు బానిసలైపోతూ తమ పిల్లల భవిష్యత్తును కూడా అంధకారంలోకి తీసుకువెళ్తున్నారంటూ కూడా అక్కడున్నటువంటి పురుషులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ ఊర్లో పూర్తిగా ఈ సారాయికి సంబంధించినటువంటి దాన్ని కట్టడి చేయాలంటూ కూడా పోలీసులకు, ఆబ్కారీ శాఖ అధికారులకు విన్నవించారు. అంతేకాకుండా ఇక్కడ ఈ సారాయి తయారీ కారణంగా తమ భార్యలు ఏదైతే ఉన్నారో ఊర్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా దీనికి అడిక్ట్ అవుతూ, అంటే కూలి పనులకు కానీ ఇతరతర పనులకు కానీ భర్తలు బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆ సారాయి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అంతా కూడా ఆ సారాయికి ఖర్చు పెడుతూ ఆ మద్యాన్ని విక్రయిస్తూ దానికి అలవాటు పడుతూ అనారోగ్య పాలవడమే కాకుండా ఆర్థికంగా కూడా కుటుంబాన్ని క్షీణతలు దిశగా తీసుకువెళ్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మార్లు పురుషులు వారి యొక్క భార్యలకు లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఎంత చెప్పినా కూడా ఈ యొక్క అలవాటుని మాన్చలేకపోతున్నాం. అంతేకాకుండా ఈ మద్యానికి బానిసైనటువంటి మహిళల పట్ల ఎక్కువగా ఫోర్స్ చేసినట్లయితే తిరగబడుతున్నారనేటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఎట్టకేలకు చివరికి చేసేదేం లేక ఆ ఊర్లో ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఆ ఊర్లో అసలు ఆ సారాయి అనేటువంటిదే దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం చేయాలంటూ పోలీసులకు, ఆబ్కారీ శాఖకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అక్కడ గత కొంతకాలంగా తమ ఇళ్లలో ఉండేటువంటి మహిళలు ఏ రకంగా ఈ యొక్క మద్యానికి బానిసయ్యారు, దాని కారణంగా ఏర్పడుతున్నటువంటి ఫలితాలన్నింటినీ కూడా వారికి వివరించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్గా మారింది. ఒడిశాలో జరిగినటువంటి ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటి వరకు ఏదైనా ఇంట్లో భర్త కానీ మగవాళ్ళు కానీ మద్యానికి బానిస అయిపోయి వారు ఇంట్లో ఉన్నటువంటి మహిళలను లేదా ఆర్థికంగా కుటుంబాన్ని చింద్రవందర చేస్తున్నటువంటి వార్తలను విన్నాం. కానీ ఫస్ట్ టైం ఊర్లో ఉండేటువంటి మహిళలు, ఇళ్లల్లో ఉండేటువంటి భార్యలు భర్తలు బయటకు వెళ్ళి సంపాదిస్తుంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మద్యానికి ఈ బానిస అయిపోయి ఆర్థికంగా పూర్తిగా డబ్బులను ఖర్చు చేయడమే కాకుండా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కడం పురుషులందరూ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారు, ఆబ్కారీ అధికారులు ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారు, ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి తర్వాత ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.